పాయకరావుపేట నియోజకవర్గాన్ని రాగల 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. కూటమి సర్కార్ ఏర్పడి 2 ఏళ్ల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి తీసుకున్న చర్యలు వివరించారు. ఫోటోలు చూపిస్తూ చేపట్టిన పనులు వెల్లడించారు. తల్లికి వందనం ద్వారా తన నియోజకవర్గానికి 49 కోట్లు మాతృమూర్తుల ఖాతాల్లో చేరాయన్నారు. ఆ టైంలో ఈ గట్టుకి కూడా మేము అప్పుడు ప్రొడక్షన్గా కొంత వర్క్ చేయించాం. దగ్గర 40 లక్షలు 50 లక్షల రూపాయలు పెట్టి అప్పుడు వర్క్ చేయించాం. లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో 19 నుంచి 24 టైంలో ఎవరు కూడా అటువైపు కూడా పోలే. మాట్లాడితే విమర్శలు కాదండి, దయచేసి నేను చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు మీరు కూడా, విజ్ఞత కలిగిన వాళ్ళు మీరు కూడా, ఈరోజు ఎవరి హయాంలో ఎన్ని వస్తున్నాయన్నది, ఇది మన ప్రాంతం అబ్బా. పార్టీలు పక్కన పెట్టండి, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్వాగతించండి. అంతే తప్పించి విమర్శలు చేసుకునే ప్లాట్ఫామ్స్ మీద విమర్శలు చేసుకుందాం, దానికి నేను అవసరం లే. మా ఐటీడీపీ వాళ్ళు చాలు, మా ఐటీడీపీ కుర్రోళ్ళు ఒకరు చాలు మీకు విమర్శలు చేయడానికి. ఈరోజు ఏదైనా రాజకీయం చేయాలి అనుకున్న ఇష్యూస్ మీద మాట్లాడే పరిస్థితి కనిపించింది. కానీ మరి వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది మేము క్వశ్చన్ చేయడం అనేది 2 సంవత్సరాల తర్వాత మాకు కూడా మంచిది కాదు. కానీ మేము ఏం చేస్తున్నాం, ఏం చెందుతున్నాం అన్నది ఈరోజు ఒక్కటే అడుగుతున్నా. 2 సంవత్సరాల తర్వాత, లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కదా, నేను నియోజకవర్గానికి ఇది చేశాను, స్టేట్కి ఇది చేశానని ఆ రోజున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా అండి? ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? నేను 5 సంవత్సరాల్లో ఇది చేశాను, 2 సంవత్సరాలు ఇది చేశానండి. లోకల్ ఎమ్మెల్యేలు ఏమైనా చేశారా? మేము అన్ని కోణాల్లోని కూడా అధికారంలో ఉన్నామంటే, ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం, అన్ని విషయాల్లోని కూడా మేము ముందుంటాం, పని చేసుకుంటున్నాం. రాజకీయం చేయాలనుకునే చోట రాజకీయం చేస్తాం, కానీ ప్రజల దగ్గర రాజకీయం చేసి ప్రజలతో రాజకీయం చేసే మనస్తత్వం అయితే మాకు